హాయ్ ఫ్రెండ్స్, ధనుష్ హీరోగా నటించిన ఇడ్లీ కొట్టు సినిమా తెలుగు డబ్బింగ్ ఈ రోజు రిలీజ్ అయింది. 7:50 ప్రివ్యూలు వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మురళి చిన్న స్థాయి ఇడ్లీ కొట్టు నుంచి పెద్ద చెఫ్ వరకు ఎదుగుతాడు. అయితే వాళ్ళ నాన్న ఇడ్లీ కొట్టు మీద అతనికి చిన్నప్పటి నుంచి పెంచుకున్న మమకారం అలాగే ఉండిపోతుంది. ఫారెన్ లో పెద్ద కోటీశ్వరుడికి అల్లుడయ్యే ఛాన్స్ ఉన్నా సరే వాటిని వదులుకొని పల్లెటూరులో ఉన్న తన తండ్రి ఇడ్లీ కొట్టుకి మురళి ఎందుకు తిరిగి వచ్చాడు? తమిళ్లో మురుగన్, తెలుగులో మురళి. చివరికి మురళి పనిచేసిన పెద్ద హోటల్ యజమాని కొడుకు అశ్విన్కి మురళికి మధ్య గొడవ ఏంటి, చివరికి ఏమైంది అన్నదే సినిమా. ధనుష్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన కొత్త బ్యాక్డ్రాప్ని ఎంచుకొని స్పెషల్గా దర్శకుడిగా కూడా తన అభిరుచిని చాటుకుంటున్నాడు. అయితే అతను తీస్తున్న పద్ధతి మాత్రం ఒక్కొక్కసారి అందరికీ నచ్చకపోవచ్చు. రాయన్ లాంటి సినిమాలో అద్భుతమైన యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి జనాలు లోపలికి వెళ్తే సెంటిమెంట్ పెట్టి యాక్షన్ తక్కువ పెట్టి నిరాశ కల్పించాడు. ఇక అతని మేనల్లుడితో తీసిన యూత్ఫుల్ లవ్ స్టోరీ అయితే అంత గొప్పగా ఉండదు, బోర్ కొట్టిస్తుంది. ఈ సినిమాని అలా తీస్తాడేమో అనుకుని థియేటర్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి మరో ట్విస్ట్ ఇస్తాడు, పర్వాలేదు అనిపిస్తాడు, ఎమోషనల్గా కనెక్ట్ చేస్తాడు. ఈ సినిమా తమిళ ప్రజల మనోభావాలు అలాగే వాళ్ళ ఎమోషన్స్ని ఈ సినిమాలో చక్కగా చూపించాడు దర్శకుడు ధనుష్. కానీ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కొంచెం ఓవర్ యాక్షన్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. దానివల్ల కొంచెం కనెక్ట్ కాలేకపోతారు. జీవి ప్రకాష్ అందించిన పాటలన్నీ తమిళ వాసన వచ్చి డబ్బింగ్ కూడా అంత గొప్పగా లేకపోవడం వల్ల, డబ్బింగ్ లిరిక్స్ కూడా అంత బాగోకపోవడం వల్ల పాటలు ఎక్కువ. కానీ ఎమోషనల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ సూపర్గా ఉంటుంది. పల్లెటూరుని కూడా చాలా రిచ్గా చూపించినట్లు చూపించాడు. విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటాయి. ధనుష్ ఎమోషనల్గా అక్కడక్కడ కనెక్ట్ అవుతాడు ప్రేక్షకులకి. ఎప్పటిలాగే నటించిన సినిమాలో కొంత ఫ్రెష్నెస్ తీసుకొస్తాడు తన నటనతో. అరుణ్ విజయ్ విలనిజం ఓకే అనిపిస్తుంది. అంటే క్లైమాక్స్కి వచ్చేసరికి పాజిటివ్గా మారిపోయే క్యారెక్టర్ లాంటివి. దానివల్ల విలనిజం కూడా అంత గొప్పగా పండలేదు. పెద్ద బాక్సర్ హీరో చేతిలో తన్నులు తినేసి ఓడిపోవడం లాంటివి లాజిక్ లెస్గా అనిపిస్తాయి. ఇక శాలిని పాండే ఉన్న చిన్న పాత్ర అయినా అంత గొప్పగా ఆకట్టుకోదు. ఓకే, ఏదో పర్లేదు, చూడొచ్చు. నిత్య మీనన్ పాత్ర అదిరిపోతుంది. ఆ పాత్రకి చేసిన మేకప్ స్పెషల్గా ఉంది. ఆమెని డార్క్ టోన్లో అందంగా చూపించారు. అలాగే రాజ్ కిరణ్ పాత్ర సినిమాకి హుందాతనాన్ని తెస్తుంది. ఆయన ఎక్కడా కూడా ఓవర్ యాక్షన్ చేయలేదు. ఈ సినిమాలో చాలా జాలేస్తుంది కూడా. అతని పాత్రతో చెప్పించిన కొన్ని డైలాగ్స్ మనసుకు హత్తుకుంటాయి. బ్రిగిడా సాగా ధనుష్ మధ్య వచ్చే సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. ఫ్లాష్ బ్యాక్ అంత గొప్పగా లేదు, పర్వాలేదు. ఈ సినిమా పల్లెటూరు ప్రజలను, ఊరిని ప్రేమించే ప్రజలను ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ సినిమాల్లో ఇదొకటి. ఒక మంచి సినిమా, కాకపోతే అక్కడక్కడ తెలుగు నేటివిటీకి చాలా దూరంగా ఉంటుంది, అది భరించాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడు తిరుగుతావేంటి?